ఇక కాన్సంట్రేట్ ట్యాంక్ వైపు వెళదాం. ఇక్కడ ఫ్లేవర్ తయారవుతుంది. ఆర్ఓ వాటర్ తో నిండిన కాన్సంట్రేట్ ట్యాంక్ లో సాల్ట్, జింజర్ పౌడర్, జీరా పౌడర్, రాతి ఉప్పు కలుపుతారు. దీనితో ఫ్లేవర్ తయారవుతుంది. వావ్, ఏ మసాలాలతో ఈ జల్జీరా తయారవుతుందో. తరువాత నేచురల్ ఫ్లేవరింగ్ తో డ్రింక్ థిక్నెస్, స్మూత్నెస్, స్పైసీనెస్ మరింత రుచికరంగా చేస్తారు. దీంతో పాటు లెమన్ జ్యూస్ వేయగానే దీనికి ఒక ప్రత్యేక రుచి వస్తుంది. ఈ కాన్సంట్రేట్లను బ్లెండింగ్ ట్యాంక్ లోకి పంప్ చేస్తారు. ఇక్కడ షుగర్ సిరప్ తో పాటు సుమారు 20 నిమిషాల సేపు మిక్స్ చేస్తారు. ఈ ఒక్క బ్లెండింగ్ ట్యాంక్ కెపాసిటీ 2000 లీటర్లు ఇస్తుంది. దీని నుంచి 8000 పౌచెస్ నింపవచ్చు. ఇప్పుడు ఈ మిక్స్ ను హోమోజెనైజర్ ద్వారా రెడీ బెవరేజ్ ట్యాంక్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ మెషిన్ లో బెవరేజ్ కి సమాన కన్సిస్టెన్సీ లభిస్తుంది.